లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ వన్స్ అగైన్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన ఖమ్మంలో కోనార్క్ రెస్టారెంట్ లో ఇన్స్టాగ్రామ్ మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి గ్రాండ్ గా ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళతో పాటు మన జబర్దస్త్ టీమ్ అండ్ మెయిన్ గా ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన మిన్ను గారు అండ్ వాళ్ళ టీం అంతా మనతో కలిసి ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వీళ్ళంతా ఎలా గ్యాదర్ అయ్యారు, ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అనేది కూడా వాళ్ళని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆర్గనైజర్ మిన్ను గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే మిన్ను గారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కండక్ట్ చేసుకుంటున్నారు? యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ మేము చాలా ఈవెంట్స్ చూసాము, చాలా చోట్లకి వెళ్ళాము. ఖమ్మంలో ఈవెంట్ చేయాలని నా ఆలోచనకి వీళ్ళంతా నా సపోర్టర్స్ చంద్ర చౌదరి గారు, ఇటు రాజ్ కుమార్ గారు, ఉదయ్ గారు అందరూ నాకు సపోర్ట్ చేసి ఈవెంట్ కండక్ట్ చేయడానికి చాలా దోహదమైంది. ఈవెంట్ అనేది ఫ్రెండ్షిప్ డే కోసం మేము ప్రత్యేకించి ఈ రోజున ఎంచుకొని ఈ రోజున ఖమ్మంలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన బసీర్ మాస్టర్ గారు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ఈవెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి కళాకారులను ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్స్టా, యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం అంటే ఒక చాలా అంటే ఇప్పుడున్న ట్రెండింగ్లో సోషల్ మీడియానే ట్రెండింగ్. దాని తర్వాత టీవీ, దాని తర్వాత సినిమా. ఫస్ట్ సినిమా ఉండే, సెకండ్ టీవీ ఉండే, ఇప్పుడు సోషల్ ఫస్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ అయిన వాళ్ళు ఎక్కడెక్కడికో పోయినారు, ఎంత పెద్ద కోటీశ్వర్లు అయ్యారు. కాబట్టి ఇట్లాంటి సోషల్ మీడియాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మిన్ను గారు చాలా కష్టపడి ఇంత మంచి ఈవెంట్ ఖమ్మంలో మేము ఫస్ట్ టైం అనమాట మేము పెడదాం అనుకున్నాం. ఎందుకంటే నాది ప్రాపర్ ఖమ్మమే, నీ పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయినా కాబట్టి ఇక్కడ పెడదాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే మా ఖమ్మంలో ఇంత మంచి ఈవెంట్ పెట్టినందుకు. ఆ ఈవెంట్కి మన హరిత గారు చాలా బిజీ ఉంటారు. హరిత గారు అండ్ తెలుసు కదా మన దేవసేన, అలాగే లాలన్న, అందరు కూడా, ఈ టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కళాకారులని ఇవాళ రేపు ఏదో ఒక టాలెంట్ లేకపోతే ఎవరు కూడా డేకట్లే. ఎంత డబ్బున్నా వేస్ట్. డబ్బు ఉంటుంది, తింటారు, పడుకుంటారు, పోతారు. అని కళ అనేది చాలా ముఖ్యం. అలాంటి కళని మాకు ఇచ్చి ఇంత మంచి ఈవెంట్ చేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవాళ ఖమ్మం పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ చాలా సక్సెస్ కావాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఆల్రెడీ ఇంకా సక్సెస్ అయింది, ఇంకా సక్సెస్ చేసి చాలా ముందుకు తీసుకెళ్తాం. అందరికి కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నా పేరు నాగరాజు, ఫ్రమ్ విజయవాడ నుంచి వచ్చాను. అయితే ఏంటంటే మన మేడం గారు మిన్ను గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత ఫ్రెండ్షిప్ డే రోజు ఇంత ప్రోగ్రామ్ పెట్టారంటే చాలా చాలా సంతోషం. మేము విజయవాడ నుంచి వచ్చామంటే కూడా ఇంత హ్యాపీనెస్. అందరినీ పిలిపించారు, హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అందరినీ పిలిపించారు. కాబట్టి ఆవిడ కృతజ్ఞతలు. సుమన్ టీవీ వారి గారికి కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రాలు ఇంకెన్నో చేయలే, కానీ మిన్ను గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు ఉన్నారు, వారిని అడిగి మనకొన్ని వివరాలు. హాయ్, అందరికి చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్షిప్ డే నాకు చాలా చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు, ఇంట్రెస్ట్ కూడా పిలిచారు. అన్ని క్యాన్సిల్ చేసుకొని మిన్ను ఖచ్చితంగా రావాలన్నారు. ఖమ్మం అంటే ఇదే ఫస్ట్ టైం రావడము. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా హరిత కూడా పిలవంగానే అన్ని షోలు అన్ని వదిలేసుకొని వచ్చేసింది. చాలా మా బషీర్ మాస్టర్ గారు ఎక్కడున్నారు, ఆయన రావాలన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. టిక్ టాక్ స్టార్ అందరము ఇక్కడ కలిసాము, మా మిన్ను వల్ల కలిసాము. హాయ్ అండి, ముందుగా సుమన్ టీవీ వారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఈరోజు నేను స్నేహగీతకి ఈవెంట్స్కి వచ్చాను, ఖమ్మం అనమాట. సో ఆర్గనైజర్ మిన్ను గారు నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది సెకండ్ ఈవెంట్కి రావడం ఇన్స్టా వాళ్ళది. సో నేను ఫస్ట్ వెళ్ళిన దానికంటే కూడా ఈ ఈవెంట్ నేను చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు మిన్ను గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. దేవసేనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమార్. మిన్ను మేడం గారు ఖమ్మంలో ఈవెంట్ పెట్టినప్పుడు నాకు కాల్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. నేను సపోర్ట్ చేస్తాను, మాట ఇచ్చాను. అలాగే స్నేహ గీత్క అనే టైటిల్ మీద మిన్ను గారు ఈవెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిన్ను మేడం గారు థ్యాంక్స్. ఈ స్నేహ గీత్క ఈవెంట్కి సపోర్టర్గా చంద్రన్న, ఉదయ్ బ్రదర్, యాదయ్య గారు, నేను, మాకు సపోర్ట్గా మా అందరికంటే పెద్దవాడు లాలు గారు అండి, మేమందరం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా ఎవరు చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ డే నాడు అందరికి ఇలాంటి మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు మిన్ను మేడం గారికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఇలాంటి సోషల్ మీడియా ఈవెంట్స్ ఎన్నో చేస్తూ ఉంటాము, కానీ ఇన్ని ఈవెంట్స్ లో
ఈ రోజు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటాం మాకు చాలా ఆనందంగా ఉంది. అది ఫ్రెండ్షిప్ డే రోజు స్నేహగీతిగా ఈవెంట్ కి మేము ఖమ్మం వచ్చాము. మాకు ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేసిన మిన్ను గారికి అంత టీమ్ కి చాలా చాలా ధన్యవాదాలండి. సోషల్ మీడియాలో చాలా మంది స్టార్స్ వచ్చారు. ఇక్కడ ఫ్రెండ్షిప్ డే ఇలా గడుపుకుంటాం చాలా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మాకు మన జబర్దస్త్ టీమ్ ఫేమ్ హరిత గారు కూడా రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి జరిగే ప్రోగ్రామ్స్లో కూడా నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్స్లో కూడా ఇలా లైవ్ కవరేజ్ ఏదైనా కవరేజ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని మా ఈవెంట్స్ని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. అందరికి సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్లకి మీరు కూడా వచ్చి మాలాంటి వాళ్ళ దగ్గర చిన్న ఇంటర్వ్యూ తీసుకొని ఇలాంటి వేదికను కూడా మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నారు. మేము స్నేహాన్ని పెంపొందించడం కోసం ఈ స్నేహగీతిక ఈవెంట్ గ్రూప్ ద్వారా మేము ఫ్రెండ్షిప్ స్నేహితులందరినీ రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరూ ఒక వేదిక మీద ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పడ్డ శ్రమంతా కూడా ఈ ఒక్కరోజు ఈ కొద్దిసేపు వీళ్ళ ఆనందాన్ని చూసిన తర్వాత మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ మళ్ళీ చేస్తాము. అందరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మా గ్రూప్ మెయిన్ టీమ్ లీడర్ మిన్ను గారు, అలాగే రాజ్ కుమార్ అన్నయ్య, ఉదయ్ గారు, యాదయ్య గారు, మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. గ్రూప్ నంబర్స్ చాలా మంది ఉన్నారు, ఫుల్ సపోర్ట్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాజ్ కుమార్ వారియస్ అన్న అన్నయ్య ప్రత్యేకంగా ఇంతకుముందు ఈవెంట్ చేస్తున్నారు. వాడు మాకు బాగా కోఆపరేట్ చేశారు ఈవెంట్ చేయడం కోసం. ఫస్ట్ టైం ఖమ్మంలో మిన్ను గారు చాలా ధైర్యం చేసి ఆడపిల్ల అయినా కూడా ముందుకొచ్చి ఇలాంటి ఈవెంట్ చేశారు. వాటికి ప్రత్యేకంగా నా తరఫున, మా టీం తరఫున, ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మిత్రులందరి తరఫున కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వారికి, మా మిన్ను గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ లో ఎందరో డాక్టర్లు, ఎందరో యాక్టర్లు, ఎవరెవరో అందరూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా అందరినీ, ఇరు రాష్ట్రాలందరినీ కదిలిచ్చి ఒక దగ్గర ఒక స్నేహగీతిగా అని చెప్పి దానికి ఒక ఈవెంట్ ఒక పేరు పెట్టి మనందరినీ ఇక్కడికి పిలిపించి ఇంత విందు అన్ని మనకు ప్రొవైడ్ చేసినందుకు మిన్ను గారికి అండ్ సుమన్ టీవీ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ప్లస్ స్పెషల్ గా నాకు ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యువశేఖర్ కొడంగల్, నాది కొడంగల్. ఈరోజు ఖమ్మం ఈవెంట్కి వచ్చాను. స్నేహగీత మా బషీర్ మాస్టర్ తరఫు నుంచి నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ నేను, ఓకే, ఎందుకంటే ఇలాంటి స్నేహగీత ఈవెంట్ చాలా గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యువశేఖర్ కొడంగల్. ఓకే, విజయం. రాజశేఖర్ అండి. ఫస్ట్ ఈ స్నేహగీతిక అనే పేరు పెట్టింది ఎందుకు అనంటే ఫ్రెండ్షిప్ డే ఈరోజు స్పెషల్ డే కాబట్టి అందుకే ఇది స్నేహగీతిక అని పేరు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, మహాబాద్, రాజమండ్రి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అందరినీ కలిపి స్నేహగీతిక అనే ఈవెంట్ పెట్టడం జరిగింది. అంటే కుల మత భేదాలు ఏమీ లేకుండా, చిన్న పెద్ద ఆడ మగ ఏమీ భేదాలు లేకుండా అందరం ఫ్రెండ్స్. ఒక అంటే మార్నింగ్ లేవగానే ఎవరి పరుగుల్లో వాళ్ళు ఉంటారు. జాబ్స్ అని చెప్పేసి, పొలం పనులు అని చెప్పేసి అక్కడక్కడ బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఎప్పుడు ఆన్లైన్లోనే మాట్లాడుకుంటున్నాం. సరదాగా ఒక దగ్గర జమకూర్చి అందరం సరదాగా మాట్లాడుకొని ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా గడుపుదామని చెప్పేసి ఈ రోజు నా స్పెషల్ డే కాబట్టి, ఫ్రెండ్షిప్ డే రోజు కాబట్టి ఇలా అందరు ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఈ రోజు ఈవెంట్ చేయడం జరిగింది. అందుకే ఈ స్పెషల్ డే స్నేహగీతిక అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో థ్యాంక్ యూ సో మచ్. అండి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ అవకాశం రావడానికి కారణం ప్రత్యేకంగా స్నేహగీతిక ఈవెంట్ ఆర్గనైజేషన్ మిన్ను అక్క. సో మిన్ను అక్క ఈవెంట్ చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు చాలా మంది అనుకుంటారు మాకు ప్రత్యేకమైన ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడికెక్కడ వెళ్ళాలనుకుంటారు. కానీ ఈ ఆన్లైన్ ద్వారా ఏదో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి ఎప్పుడు వీడియో కాల్స్ లో, ఆడియో కాల్స్ లో బిజీగా ఉండే మేము ఈ రోజు ఈ ఈవెంట్ కి వచ్చి అందరితో సరదాగా విందు వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం మిన్ను అక్క అండ్ సుమన్ టీవీ వాళ్ళే. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీకి, సుమన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మాది ఆంధ్ర అండి. మాది కొవ్వూరు దగ్గర తాడేపల్లిగూడెం నిడదవోలండి. క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ అండి. నేను కోలాటం డ్యాన్స్ మాస్టర్ అండి. 160 టీంలు కోలాటం నేర్పిస్తూ సరదాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దాసాచ ప్రేట్లో సంకీర్తనం చేస్తూ కోలాటం నేర్పిస్తున్నాం అండి. అలాగే ఈవెంట్కి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేమందరం కూడా చాలా ఎక్కడెక్కడో పుట్టి అందరూ కూడా సహృదంగా
ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నామండి. అలా స్నేహితులు చేసి అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంది జీవితం. నమస్కారం అండి. ఈరోజు మా ఖమ్మంలో నేను ఎప్పుడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఎన్నో హైదరాబాద్ ఈవెంట్కి వెళ్తూ ఉంటాను. అట్లాంటిది మా ఖమ్మంలో ఫస్ట్ టైం మా సోషల్ మీడియా ఈవెంట్ జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ ఈవెంట్ చేస్తున్న స్నేహ గీతిక వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఈవెంట్కి మా కొడంగల్ శేఖర్, బషీర్ మాస్టర్, ప్లస్ ఎవరస్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ప్లస్ అందరూ మళ్ళీ ఇది ఫ్రెండ్షిప్ డే రోజున జరుపుకోవడం అనేది కూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమ్మా నాన్నతో చెప్పుకోలేని విషయాలు మనం ఫ్రెండ్షిప్ చెప్పుకుంటాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకుంటే నాగరాజు. థ్యాంక్ యూ.